దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేటి సాయంకాల సమయంలో మరొకసారి రీతిగా మనందరినీ కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు ఇచ్చినటువంటి ఈ సదావకాశం కొరకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క శంషాబాద్ ప్రాంతంలో దేవుడు ఉన్నతమైనటువంటి కృప చేత, ప్రేమ చేత మరి సంఘం కొనసాగడానికి దేవుడు చూపిస్తున్నటువంటి తన గొప్ప కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి ఇది వరకు ఫేస్బుక్లో ఉన్నటువంటి వారందరూ షేర్ చేయవలసిందిగా మరొకసారి మనం చేసుకుంటున్నాను. అనేకులకు సందేశాన్ని అందిస్తాం. దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యము దయచేసి చక్కగా లేఖనాలు కొన్ని మనము చూసి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యము 15వ అధ్యాయం. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెనని, ఈ ఆవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును సూచన. చదువుకునే లేఖన భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆసక్తితో వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు వందన. చదవబడిన లేఖన భాగంలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఆదిమ సంఘము చెప్పినటువంటి మాటలు మనం చదువుకున్నాం. ఆ ఆదిమ సంఘంలో ఒక వ్యక్తి, కీలకమైన వ్యక్తి, అపోస్తలుడైనటువంటి యాకోబు ఇచ్చినటువంటి సలహా అది. యాకోబు యొక్క సలహాను దేవుడు ఆమోద ముద్ర వేశాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనగా మారింది. యాకోబుకు మొదట పుట్టినటువంటి ఆలోచన. అయితే ఈ ఆలోచన ద్వారా ఒక విషయాన్ని బట్టబయలు చేస్తున్నాడు. వీరి మీద మనం భారం మోపాలి. ఎవరి మీద అంటే కొత్తగా రక్షణ పొందారు, అన్ని జనుల నుంచి రక్షణ పొందినటువంటి వ్యక్తులు కొందరు ఉన్నారు. వీరి మీద భారం మోపాలి. చాలామందికి క్రైస్తవ జీవితము అంటే ఏ భారము లేని జీవితం, ఏ కష్టము లేని జీవితం, ఏ శ్రమ లేని జీవితం అన్నంత వరకే అర్థమైంది. ఎందుకంటే ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే అసలే భారం లేకుండా చేస్తాడు యేసు ప్రభుల వారు. మనకి ఏ సమస్య ఉన్నా, ఏ భారం ఉన్నా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళామనుకో, ఆటోమేటిక్గా ఇట్ విల్ బి సాల్వ్. ఇక మనకు అసలు భారం ఉండనే ఉండదు అనేటటువంటి జోన్లోనికి వెళ్ళిపోయారు చాలామంది. కానీ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుతో నడవడం అంటే మనము ఎంతో పెద్ద బర్డెన్, భారము మోయి వారమై ఉండాలి. భారం అనేది కష్టమైంది కాదు. సాతాను ఒక వ్యక్తి మీద మోపే భారము ఆ వ్యక్తికి తెలియదండి. చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఆ భారం. ఒకడు వ్యభిచారంలో పడిపోయినాడు, అది మనకు చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ తర్వాత మనకి ఏడుసు వస్తుంది అనేది మనకు తెలియదు. ఏ పాప కార్యమైనా చాలా ఇష్టపడి చేస్తాడు మనిషి. బికాస్ ఇట్ డజంట్ నో వాట్ హ్యాపెండ్. తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది వాడికి తెలియదు. సాతాను అట్లా వాడి యొక్క కుయుక్తి చేత వాడు మనుషులను గాలం వేసి పట్టుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా భారము మోయడానికి క్రీస్తు యేసు చేత పిలువబడినటువంటి వారం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ భారం మన మీద దేవుడు మోపుతూ ఉన్నాడంటే చాలా భారములు ఉన్నాయి. ఏంటండి, మొదటిగా మన మీద ఉన్నటువంటి భారాన్ని మనం గ్రహించాలి. చెప్పాడు ఆ మాట ఏంటంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము, 1 కొరింథీ 9:16లో పౌలు గారు చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం విందాం. ఏమంటున్నాడంటే, నేను సువార్తను ప్రకటించుచూ ఉన్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్త ప్రకటింపవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉంది. మన మీద ఉన్నటువంటి భారం అది, చేయవలసినటువంటి కార్యం అది. భారం అనగానే కష్టంగా తీసుకోవద్దు.
స్వార్థ ప్రకటించమన్నాడు. అది కష్టమైన పని ఎప్పుడవుతుందంటే యేసు ప్రభు అంటే ఇష్టం లేనప్పుడు అవుతుంది. నేను గజ్వాల్ నుంచి శంషాబాద్ వచ్చాను, ఇంచుమించు 100 కిలోమీటర్లు, అప్పట్లో 200 కిలోమీటర్లు. నాకు అది కష్టంగా ఉండదు. 200 కిలోమీటర్లు అయినా పోతా. అక్కడ ఒక ఆత్మ ఉంది, ఒక ఆత్మకు స్వార్థ చెప్పాలి అనే అవకాశం దొరికితే అది 200 కిలోమీటర్లు అయినా 300 కిలోమీటర్లు అయినా నేను జర్నీ చేయగలుగుతాను. బికాజ్ నాకు అది ఇష్టం కాబట్టి. ఇష్టం ఉన్నప్పుడు కష్టం అనిపించదు ఏ పనైనా. దేవుడు చాలా మన మీద, ఆయన మనకు కొన్ని బాధ్యతలు, కొంత భారం మన మీద ప్రభువు మోపాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో పౌలు అంటాడు, మా మీద ఎటువంటి భారం మోపబడి ఉన్నదంటే ఏంటండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ అంటున్నాడు, 8-9 వచనాల్లో, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమని నమ్మకం లేక ఉన్నట్టు మా శక్తికి మించిన అత్యధిక భారము వలన మేము కృంగిపోయాము. శక్తికి మించినటువంటి భారము, ఇంకా నా వల్ల కాదు ప్రభువా అన్నంతగా దేవుడు భారం మోపాడు పౌలు మీద. అప్పుడు కూడా పౌలుకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ భారము, నీ పనుల భారము నా మీద. భారం మోపువాడు ఆయననే, మళ్ళీ ఆ భారము తన మీద వేయమని చెప్పవాడు కూడా ఆయననే. దేవుని పని కొరకు భారం వేయడానికి మనం ఇష్టపడ్డప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు తన శక్తిని మనకి ఇవ్వడానికి ఇష్టపడతాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభు కొరకు భారం మోస్తావో, ఎప్పుడైతే ప్రభు కొరకు నువ్వు ఎంతో రిస్క్ చేస్తావో, దేవుని యొక్క సువార్త కొరకు ఎంతైనా నువ్వు దేవుని కొరకు కష్టపడడానికి మూమెంట్ తీసుకుంటావో, నీ శక్తికి మించినటువంటి పని కొరకు మూమెంట్ తీసుకుంటావో, అప్పుడు దేవుడు నిన్ను అనే ఒక శక్తి చేత కమ్ముకొని కావాల్సినటువంటి బలమును ఇచ్చువాడు ఆయనని. దేవుని బిడ్డలారా, శక్తికి మించినటువంటి పరిస్థితి పౌలు జీవితంలో ఎదురైంది. దేవుడు తనకు భారము భరించడానికి శక్తినిచ్చాడు. అంతేకాదు, ఎవరెవరైతే ఈ విధంగా భారము భరిస్తూ క్రీస్తు కొరకు ముందుకు సాగుతారో వారందరి కొరకు ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమన్నా తెలుసా? పరలోక రాజ్యంలో నువ్వు మోసే భారము గుర్తుకొస్తుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము 3వ వచనం, నీవు సహనమును కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలేలేదనియు నేనెరుగుదును. ఎంతో భారము భరించింది సంఘము, ఎఫెసులో ఉన్న సంఘం. అలసిపోలే భారం భరించుకుంటారు. ఇదేమి సమస్య నాకు, ఇదేమి కష్టము దేవుని కొరకు, ఇన్ని ఇబ్బందులా, ఇన్ని శ్రమలా, ఇంత వ్యతిరేకతలా, ఇన్ని శోధనలా అని అలసిపోనటువంటి సంఘమే ఎఫెసు సంఘం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ నా మీద కూడా భారం పెట్టాడు. చాలామందికి భారం అంటే ఇష్టం లేదు, ఫ్రీడమ్ కావాలి. క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఫ్రీడమ్ ఉండదండి. ఇన్ క్రైస్ట్ నీకు యూ డిడెంట్ హ్యావ్ ఎనీ లిబర్టీ. క్రీస్తును వచ్చిన తర్వాత నీకు స్వాతంత్రం, నీ సొంత చిత్తానుసారంగా, నీ సొంత ఉద్దేశానుసారంగా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడవడానికి దేవునికి ఇష్టం ఉండదు. అది దేవుని యొక్క చిత్తం కూడా కాదు. దేవునికి వచ్చిన తర్వాత నీవు క్రీస్తుకు దాసుడిగా ఉండాలి. క్రీస్తు నీ హృదయం ముందు ప్రతిష్ఠించబడాలి. క్రీస్తు మనసరిగిన మార్గం ముందుకు సాగాలి. దేవుని హృదయానుసారుడుగా ముందుకు సాగాలి. దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటకే నాకు ఆహారం అన్నంత హృదయశక్తి గల వాడిపై ముందుకు సాగాలి. క్రీస్తు భారము భరించుటకు పిలువబడిన వారం మనం. క్రీస్తు యొక్క పనిని మనం, క్రీస్తుకు దాసులు ఉండడానికి పిలువబడిన వారం మనం. ఇంతకుముందు అపవాదికి దాసులమై ఉంటిమి యేసు ప్రభు నమ్మకన్న ముందు. ఇప్పుడు క్రీస్తుకు మనము దాసులము. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము భారము మోయడానికి ఇష్టపడుతూ ఉన్నామా దేవుని యొక్క సన్నిధిలో? దినదినము నలిగిపోవడానికి ఇష్టపడుతున్నామా దేవుని యొక్క సన్నిధిలో? నా కాడి సులువుగా, నా భారము తేలికగా ఉంది. ఎవరికయ్యా తేలికంటే ఇష్టపడుతున్న వాడికి తేలిక ఉంటుందండి. యేసుప్రభు అంటే గుండె నిండా ప్రేమ ఉన్నవానికి చాలా తేలిగ్గా ఉంటుంది. అంత కష్టం అనిపించదు. ఇష్టం లేని వానికి ఇంటి పక్కకి వెళ్ళి చర్చ్ ఉన్న వానికి పోవడానికి కష్టం అనిపిస్తుంది. ఇష్టం ఉన్న వానికి 200 కిలోమీటర్ల దూరమైన పోవడానికి ఇష్టంగా ఉంటుంది. భారం
భారము భరించడానికి మనం పూనుకోవాలంటే అంతకన్నా ముందు మనం దేవుని ప్రేమించడానికి ఇష్టపడాలి. ఈ దినాల్లో దేవుని పిల్లారా అనేకులకు అనేక రకాల భారములు ఉన్నవి. కొంతమందికి ఒక రకమైన భారం ఉంది, చర్చిలు కట్టాలనే భారం ఉంది. ఏ ఊర్లో పోయిన చర్చి లేని స్థలాల్లో వాళ్ళు పోయి గోడలు కట్టి 1,00,000 రూపాయలు పెట్టి 2 లక్షలు పెట్టి చర్చి కట్టిస్తారు. అక్కడ ఒక్క ఆత్మ కూడా ఉండదు. కొంతమందికి ప్రవక్తను దూషించాలనే భారం ఉంది. ప్రవక్త గురించి ప్రచారం చేయాలి, రంజితోపరి గారు మంచోడు కాదు అనేటటువంటి ప్రచారం చేయాలనే భారం ఉంది కొందరు. అదే వారి భారం, అదే వారి విజన్. ఇవాళ ఉదయకాలంలో ఒక ఆయన మొండితోక సుధాకర్ గారు అని ఆయన పేరు వింటారు నవ్వు వస్తుంది. మొండితోక ఏంటంటే ఉంటే తోక మొత్తం అని ఉండాలి, లేకపోతే అసలే ఉండదు. మొండితోక ఏంది వాళ్ళ సరనేం అది. మొండితోక సుధాకర్ గారు అని ఒక ఆయన భారం ఏంటంటే రంజితోపరి గారిని దూషించడం ఆయన భారం. చిన్నజీర స్వామి దగ్గరికి పోయి రంజితోపరి గారు ఆయన కాళ్ళ దగ్గర క్రైస్తవ్యాన్ని పడేశాడు. నీ కాళ్ళు పాదములు స్పృశించడం కూడా నాకు యోగ్యత లేదన్నాడు. క్రైస్తవ్యం యొక్క ఇజ్జత్ తీసి అడిష్టానుసారంగా మాట్లాడుతున్నాడు మొండితోక సుధాకర్ గారు. ఆయనకు భారం ఏ విధంగా ఉందంటే సత్య ప్రవక్తను దూషించాలనే భారం ఆయనకు ఉంది. సువార్త ప్రకటించాలనే భారం ఉన్నాడు, అట్లా మాట్లాడాడు. రంజితోపరి గారికి సువార్త ప్రకటించాలనే భారం ఉంది కనుకనే చిన్నజీర స్వామిని పిలిపించగలిగినాడు ఆ యొక్క వేదిక దగ్గర. మొండితోక సుధాకర్ గారు వెళ్ళి చిన్నజీర స్వామికి సువార్త ప్రకటిస్తారా? రమ్మని ఇక్కడ శంషాబాద్లోనే వారి యొక్క ఆశ్రమం ఉంది. చిన్నజీర స్వామి గారి యొక్క ఆశ్రమం శంషాబాద్లో ఉంది. కనీసం గేట్ అన్న దాటనిస్తారు ఆయన మొండితోక సుధాకర్ గారికి. గేటు కూడా దాటనియరని. కానీ రంజితోపరి గారు 2 రోజులు వారికి కూర్చోబెట్టి సువార్త చెప్పాడు. నీ భారం ఏం అసలు దేవుడు పెట్టారా? చాలా మంది క్రైస్తవులకు సత్యమును అడ్డగించాలనే భారం ఉంది వారికి. ప్రవక్తను అడ్డగించాలి, ప్రవక్త బోధనలు అబద్ధ బోధనని చెప్పాలి, అబద్ధ ప్రవక్త అని చెప్పాలి అనే భారంతో వాళ్ళు నింపబడి ఉన్నారు. ఈరోజు మన భారం అనిగా విమర్శించేవానికి మరలా విమర్శించేంత టైం కూడా మనకు లేదు. వేస్ట్ వాడిని విమర్శించి. మన గురించి చెడుగా మాట్లాడే వాడి గురించి మనం మాట్లాడితే వానికి ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతుందండి. అది క్షేమాభివృద్ధి కూడా కాదు, అది మనకు అవసరం కూడా లేదు. మన భారము వేరు. ఏ వేదిక మనకు దొరికినా, ఎక్కడ కొంత అవకాశం దొరికినా మనం క్రీస్తును పోర్ట్రేట్ చేయడానికి చూస్తాం. క్రీస్తు యొక్క సువార్తను మనము ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకులకు అనేక రకాల భారం ఉంది. హెబ్రోను వారికి భారం ఉంది, కానీ అది దైవచిత్తానుసారమైన భారమేనా? సెవెంత్ అడ్వెంటిస్ట్ వారికి భారం ఉంది, అది దైవచిత్తానుసారమైన భారమేనా? హెబ్రోను వారికి, బ్రదరన్ వారికి, ఐపీసీ వారికి అందరికీ భారం ఉంది, కానీ దైవచిత్తానుసారమైన భారం కావాలి. ఈరోజు ఎంత దినాలలో దేవుని బిడ్డలారా దైవచిత్తానుసారమైనటువంటి భారంతో కొనసాగుతున్నటువంటి సంఘమే ఈనాడు ఓఫర్ మినిస్ట్రీస్ భూమిలో ఉన్నది. దాంట్లో నువ్వెంత భారం వస్తున్నావు? ఆనాడు ఫిలిప్పీయులు పౌలుతో సువార్త పక్షాన భారం మోసేవారు. కరిటించులో వారు భారం పంచుకున్నారు. ఈరోజు భారం అంటే ఇష్టం లేని వ్యక్తులు క్రీస్తుకు పనికేరు, ఓఫర్ మినిస్ట్రీస్లో అసలే పనికేరు. భారం భరించడానికి ఇష్టపడే వాళ్ళు కావాలి, భారం మోయడానికి ఇష్టపడే వాళ్ళు కావాలి, శక్తికి మించిన భారం మోయడానికి ఇష్టపడే వాళ్ళు కావాలి. ఓపికతో ఈ భారం భరిస్తూ మనం సాగాలని మన ఆది పురుషులు మనకి ఏం చూపించారండి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? 12 మొదటి వచనం, 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనము పరిగెత్తుదాము. ఓపిక అవసరం ఈ భారం భరించడానికి. యేసుప్రభుల వారు శరీరధార అయిన దినాల్లో ఆయన భారము భరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనకు ఆ భారం ఉందా? ఏ రకమైన భారం ఉంది? కొందరికి లైఫ్ సెటిల్ అవ్వాలనే భారం ఉంటుంది, జాబ్ సంపాదించాలనే భారం ఉంటుంది,
ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భారం లోకంలో ఉంది. కానీ మనకుండవలసిన భారం ఏంటంటే దేవుని కొరకైనటువంటి భారం. 2వ అధ్యాయము తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, ఎవని యొద్ద మేము ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా, మీకు మేము భారంగా లేము, కానీ మా మీద ఇంకొక భారం ఉంది, క్రీస్తు భారం. క్రీస్తు మమ్మల్ని బలవంతం చేస్తూ ఉన్నాడు సువార్త ప్రకటించడానికి. దేవుని పిల్లలారా, ఈరోజు మనము కూడా బలవంత పెట్టబడాలి. అంత భారం మన మీద దేవుడు మోపడండి. మన మీద చాలా పెద్ద పడను, చాలా పెద్ద పడను. దాన్ని గ్రహిస్తున్న వారిగా మనం ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకు ఈ భారం భరించాలంటే భూమి మీద ఉన్నంత కాలము భరించాలి. ఏంటంటే 5వ అధ్యాయం 3వ వచనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అంటాడు, భారము నువ్వు భూమి మీద ఉన్నంత కాలము ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొనుచు వెలుచు ఉన్నామన్నాడు కదా. 2వ కొరింథీ 5:3లో ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. భారము మోస్తూ మూలుగుచున్నాము. భారం లేకుండా కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఇష్టపడదాం. దేవుని కొరకు పని చేయడానికి కష్టంగా ఉండదు. దేవుడు చెప్పిన ఏ పనైనా నువ్వు కష్టంగా తీసుకున్నావంటే నువ్వు చేసినా లాభం లేదు. నీ ప్రయాస వృధా, నీ కానుక వృధా, నీ భక్తి వృధా అయిపోతుంది. కష్టపడుతూ చేయొద్దు దేవుని పని, ఇష్టపడుతూ చేయాలి. దేవుడు చెప్పిన ఏ పని అయినా. దేవుడు అనేక సార్లు మనకి ఇష్టం లేని చెప్తాడు. అప్పుడు కూడా చెప్పగలగాలి, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ఎప్పుడైతే అంటామో అప్పుడు కొంత దేవుని మనసు కలిగిన వ్యక్తి అని దేవునికి అర్థమవుతుందన్నమాట. మన మనసు చిన్నది, మన మనసు శరీరానుసారమైన మనసు యొక్క డామినేషన్ అయిపోతుంది మన జీవితంలో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనం ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ఈరోజు నీ నా భారము, సత్యమును స్థాపించే భారం మనం కలిగి ఉండాలి. అంత్య దినములలో దేవుడు తన దాసులకు అప్పగించినటువంటి దర్శనమును స్థాపించే భారం మన భారం అయి ఉండాలి. సత్యమును స్థాపించే భారం, దర్శనమును స్థాపించే భారం, కుదురుబాటును తీసుకొచ్చే భారం, కడవరి వానకాలం కొరకు సిద్ధపరిచే భారం, మనము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచే భారం ఈరోజు మనము కలిగి ఉండాలి. నశించిపోతున్న అనేక మంది యవనస్తులను ప్రభువులోనికి నడిపించే భారం మనం కలిగి ఎన్నో మనం మోయడానికి అవకాశం, ఎన్నైతే మోయడానికి అవకాశం ఉందో అవన్నీ మనం మోయడానికి ఇష్టపడదాం. కష్టపడే మనసును తొలగించుకుందాం. ఇక ఇష్టపడుతూ ప్రభు సేవలో మా శక్తికి మించిన భారం ఉండాలి అనేటువంటి బలమైన సాక్ష్యం మనం ప్రభుత్వం, మన ప్రతిస్పందన, మన రియాక్షన్ తెలియజేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. రండి అందరం కూడా ఒక చిన్న తీర్మానం తీసుకుందాం. మనం గురించి ప్రభు సన్నిధిలో, ప్రభువా మమ్మల్ని ఒకసారి మీరు కనికరించండి.